నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. సామాన్య కార్యకర్తల శిక్షణా తరగతులకు హాజరైన సీఎం చంద్రబాబు మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలన్న మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ ఆలోచనలు సీఎం చంద్రబాబు వివరించారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన సామాన్య కార్యకర్తలానే సీఎం చంద్రబాబు పార్టీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరుగుతున్న పార్లమెంటు కమిటీ వర్క్షాప్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వర్క్షాప్ జరుగుతున్న గదుల్లోకి వెళ్లిన అధినేత చివరి సీట్లో కూర్చొని శిక్షణా తరగతులను ఫాలో అయ్యారు. నూతనంగా ఎంపికైన పార్లమెంట్ అధ్యక్షులకు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నిర్వహించిన శిక్షణా తరగతికి చంద్రబాబు హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో పార్లమెంటు కమిటీ వర్క్షాప్ ను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి లోకేష్ మంగళవారం ప్రారంభించారు. తెదేపాలో సీనియర్లు జూనియర్లను సమానంగా గౌరవిస్తారని, పనిచేసే వారిని ప్రోత్సహిస్తారని, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక వ్యక్తి ఒకే పదవిలో 2 సార్ల కంటే ఎక్కువ ఉండకూడదని సూచించారు. పార్టీ పదవికి కాలపరిమితి ఉండాలని ప్రతిపాదించారని, ఇది తనకు వర్తిస్తుందన్నారు. ఇక్కడ మీరు చూస్తే 83% మంది ఈరోజు పార్లమెంట్ కమిటీలో కొత్త వారు వస్తాం జరిగింది. నేను అనేక సార్లు చెప్పాను, సీనియర్ని జూనియర్ని నేను సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాం జరిగింది. దానికి ఈరోజు మీరు ఒక ఉదాహరణ. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఒక్కసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో మనందరం చూస్తాం జరిగింది. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలే దేశానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. 1983 నుంచి మన అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. 2 రూపాయలకి ఆనాడు కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కానీ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానీ, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ని స్ఫూర్తి తీసుకుని సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండిగా ముందరికి నడిపిస్తున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు భారతదేశంలో అభివృద్ధి సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడంటే అది 3 అక్షరాల పేరు, ఒక సిబిఎన్ మాత్రమే. ఆయన ఎప్పుడు ఒక ట్రెండ్ సెటర్, ఎప్పుడు ప్రజలకి సేవ చేయాలి, కార్యకర్తలకు అనేక పనులు చేయాలని ఆలోచించే వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముందు చూపుతో మనందరిని నడిపిస్తారు. 1995లో ఆయన ఐటీ రంగం తీసుకొస్తానంటే ఆనాటి పాలకులు ఎగతాళి చేస్తూ కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. అదే పాలకులకు చెప్తున్నా, ఈరోజు వెళ్ళి ఒక్క సైబరాబాద్ని మీరు చూడండి. అంతెందుకు, మీ కుటుంబంలోనే కనీసం 50% మంది ఆ ఐటీ వల్లనే బాగుపడటం కూడా జరిగింది. ఈరోజు అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. దానన్నిటి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఆర్సిలర్ మిత్తల్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, అదేవిధంగా మనకి కాగ్నిసెంట్ కానివ్వండి, ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికే సొంతం అవుతున్నాయి. మన నాయకుడు సంక్షేమ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అవుతే ఒక టీమ్ 11 ఉందండి. టీమ్ 11, ఆ టీమ్ 11 దేనికి బ్రాండ్ అంబాసిడరో తెలుసా? కల్తీ నెయ్యి, కోడి కత్తి, కల్తీ మద్యం. ఇది మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మనం ఎన్నికల ముందల హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటిది పెన్షన్. మీరు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ మనం అందిస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఒక్క కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతాం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం. రెండోది స్త్రీ శక్తి. ఈరోజు మహిళలందరూ
ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనందరం కల్పిస్తాం జరిగింది. ఇంకో పక్కన దీపం పథకం ద్వారా ఇప్పటికీ మనం 2 విడతలు మనం ఉచితంగా గ్యాస్ తీసుకునే వాళ్ళకి మనం డబ్బులు కూడా వేస్తాం జరిగింది. మిగతాయి కూడా త్వరలో మనం వేయబోతున్నాం. ఇంకో పక్కన అన్నదాత సుఖీభవ కింద 2 విడతలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేస్తున్నాో దానికి మనం డబ్బులు జోడించి రైతులకు అందజేస్తామని చెప్పాం. అంటే ఇచ్చిన హామీలన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటా ముందరికి వెళ్తున్నాం. మారుతున్న కాలానికి పార్టీలో కూడా మార్పు రావాలని నేను కోరుకున్నా. వేదిక ముందున్న పెద్దలందరూ తెలుసు, పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. అనేకసార్లు పాలిట్ బ్యూరోలో కూడా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను మాడటం కూడా జరిగింది. ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని నేను ప్రతిపాదిస్తాం కూడా జరిగింది. అది నాకు కూడా వర్తిస్తుంది. అందరికీ టర్మ్ లిమిట్ ఉండాలి. ఒక వ్యక్తి ఒకే పదవిలో 2 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. అతను ప్రమోట్ అవ్వాలి. సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పాలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను పాలిట్ బ్యూరోలో కూడా మారటం జరిగింది. భూ వివాదాలకు పరిష్కారాలు చూడకుండా వివాదాస్పద చట్టాన్ని గత ప్రభుత్వం రుద్దిందని ఆగ్రహించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి. వైఎస్ జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల ఆస్తి హక్కులను కాలరాసే విధంగా ఉన్నందునే కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కేంద్రం నీతి ఆయోగ్ భూ వివాదాలకు పరిష్కారాలు చూడమంటే జగన్ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి వివాదాస్పద చట్టాన్ని రుద్దిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మాన ప్రసాదరావు గారు ఆయన ఇప్పుడు కేంద్రానికి ఒక లేఖ రాశాడు. మేము ప్రజల ఆస్తులు కాపాడేదానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాము, తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది, మీరు దాని మీద చర్యలు తీసుకొని అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడమని చెప్పింది. నీతి ఆయోగ్ డైరెక్షన్ ప్రకారం మేము చేసామని చెప్పారు. నీతి ఆయోగ్ చాలా క్లియర్గా చెప్పింది ఏమనంటే మహారాష్ట్ర మోడల్గా తీసుకోమన్నది. ఇప్పుడు క్లియర్గా ఇక్కడ చెప్పింది, స్టేట్స్ మే అడాప్ట్ ద వర్షన్ బెస్ట్ సూటెడ్ ఫర్ దెమ్. అంటే రాష్ట్రాలు ఈ టైటిలింగ్ వ్యవస్థని పటిష్టం చేసేదానికి మహారాష్ట్ర ఎగ్జాంపుల్గా కూడా ఇది లెటర్ పెట్టినారు. 2019 డిసెంబర్ 20 కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గౌబా క్యాబినెట్ సెక్రటరీ రాష్ట్రపతి భవన్ నుంచి టోటల్ అన్ని రాష్ట్రాలకి లెటర్ పెట్టింది. మహారాష్ట్ర బాగుంది, వాళ్ళు తెచ్చిన చట్టం, దాన్నైనా చూసుకోండి, లేదా మీకు ఏది బెటర్ ఆప్షన్ అనుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, చట్టం తేండి. ఈ రైతులకు భూముల హక్కుల మీద, యజమానులకి హక్కుల మీద లక్షల కేసులు కోర్టులలో నలుగుతున్నాయి అని ఒక సలహా ఇచ్చింది. దానికి నీతి ఆయోగ్ సిఫార్సులు ఏమన్నదంటే నిపుణులను, బాధ్యతాయుతంగా ఉండే అధికారులను, న్యాయాధికారులను మాత్రమే అప్పీలేట్ ట్రిబ్యునల్లో నియమించాలన్న నీతి ఆయోగ్ సూచనల్ని పక్కన పెట్టేసింది. దాంట్లో సింపుల్గా ఎనీ పర్సన్ అనే పదాన్ని చేర్చేసింది. ఎనీ పర్సన్. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎంత దురదృష్టం అంటే దానికి టీఆర్ఓ అంటే టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్ జిల్లాలో టీఆర్ఓ అని వేస్తారు. అంటే ఎనీ ఆఫీసర్ అని పెట్టుకున్నారు కదా. నీతి ఆయోగ్ డైరెక్షన్స్ పక్కన పెట్టి ఒక రిటైర్డ్ ఆర్డీఓ, నెల్లూరు జిల్లాలో ఒక రిటైర్డ్ ఆర్డీఓ ఉంటాడు, ఆయన్ని టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్గా పెడతారు. ఆయనకి ప్రజల ఆస్తుల మీద ఆ టీఆర్ఓ నిర్ణయమే తుది నిర్ణయం అన్నట్టు సెక్షన్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా చెల్లుబాటు అయ్యే పత్రాలకు విలువ లేకుండా చేసేశారు. టీఆర్ఓ సంతృప్తి మేరకే యాజమాన్యం నిర్ణయించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దోవన పోయేవాడు చంద్రమోహన్ రెడ్డి 10 ఎకరాలు ఆయనది కాదు, ఇది మాది అని అంటేనో లేకపోతే వేరే వాళ్ళది అంటేనో
నేను ఆ మండలంలో నా ఆస్తి ఉండే మండల తహసీల్దార్, మండల మ్యాజిస్ట్రేట్ దగ్గరికి పోయేదానికిలే, నెక్స్ట్ ఆర్డీఓ, నో, జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, CCLA, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోయేదానికిలే, నేరుగా సివిల్ కోర్టులో వేసేదానికిలే. నేను ఈ TROకి దగ్గరికి పోవాలా. 15 రోజుల లోపల పోకపోతే కంప్లైంట్ ఇచ్చినోడిదే కన్ఫర్మ్ చేస్తాడు, చంద్రమోహన్ రెడ్డి ఆస్తి కాదని చెప్పేసి ఆర్డర్స్ ఇష్యూ చేస్తాడు. 15 డేస్ లోపల TRO దగ్గర పోయి నా ఆస్తి అని చెప్పి నేను చెప్పుకోవాలా. అంటే ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఎట్టుంటాడో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు నియమించిన రిటైర్డ్ ఆఫీసర్ చంద్రమోహన్ రెడ్డి ఆస్తి కాదు అని చెప్పంటారు. వాళ్ళ కాళ్ళ కింద నలిగే అతను వేసుకుంటారు. అప్పుడు నేను నెక్స్ట్ ఈ అధికారులు ఎవరు తిరిగిపోయేదానికి లేదు, జిల్లాలో ఉండే సివిల్ కోర్టుకు పోయేదానికి లేదు. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి 15 డేస్ లోపల నా ఆస్తి అని చెప్పాలా. ఆయన సాటిస్ఫై కాకపోతే నేను హైకోర్టుకి వెళ్ళాలి. అంటే ఎవరైనా ఎంత చిన్న ఆస్తి ఉండేవాడైనా, 50 సెంట్లైనా, ఒక పెద్ద రైతైనా, చిన్న రైతైనా, మధ్యతరగతి రైతైనా నేరుగా హైకోర్టుకు పోవాల్సిందే. వీళ్ళిద్దరూ రిటైర్డ్ ఆఫీసర్లు. ఆ రోజు అధికారంలో ఉండే ప్రభుత్వం ఎవరిని జిల్లాలో TROగా నిర్ణయిస్తుందో, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరిని నిర్ణయిస్తుందో వాళ్ళిద్దరూ సాటిస్ఫై కాకపోతే హైకోర్టుకు పోవాలా. కనీసం జిల్లాలో సివిల్ కోర్టుకు పోయేదానికిలే. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీరు నీతి ఆయోగ్ పేరు చెప్పి ఆఫీసర్స్ అని అంటే ఎనీ ఆఫీసర్ అని చెప్పేసి మీరు పెట్టుకొని రిటైర్డ్ ఆఫీసర్లను మీరు పెట్టి ప్రజల ఆస్తుల మీద హక్కు లేకుండా చేశారు. రెండోది ఏంటంటే రిజిస్ట్రేషన్లు, ఒరిజినల్ డాక్యుమెంట్సు పాత రిజిస్ట్రేషన్లు చెల్లవు. సర్వే సక్రమంగా జరగకపోతే, భూమి తక్కువ ఉంటే, రికార్డులో తప్పు పడితే ఆ తగ్గిన భూమికి పరిహారం ఇస్తాం కానీ ఆ భూమి ఇవ్వం. ఆఖరణ 15 రోజుల్లో TRO దృష్టికి తీసుకెళ్ళకపోతే అది అమలు కాదని చెప్పడం. 15 రోజులకు నేను పోకపోతే నా ఆస్తి మీద హక్కు లేనట్టే. నాకు అసలు తెలియకపోతే 15 డేస్ దాటిపోతే ఆయన నాకు అగెనిస్ట్గా ఆర్డర్స్ ఇచ్చేసేస్తాడు. ఇటువంటి ఆఖరణ దేవాలయాల భూములు, ప్రభుత్వ భూములు, వాటన్నిటిని కూడా కబ్జా చేసేదానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకునే పరిస్థితి దారుణంగా వచ్చింది. సర్వేరాలపై జగన్ బొమ్మ వేసి 700 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. విజయవాడ, అమరావతి, ఎన్టీఆర్ భవన్, కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప మాధవిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ, పాస్ పుస్తకాలపై రాజముద్రను చూసి వైకాపా నాయకులు భయపడుతున్నారన్నారు. ఒక ఆయుధం పిచ్చోడి చేతిలో ఉంటే ఏ విధంగా ఉంటుంది, మంచోడి చేతిలో ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ నిదర్శనమంటారు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు భూరీ సర్వే పేరుతో ఎన్ని దోపిడీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, ఆక్రమణలు చేశారో ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. వైకాపా పార్టీ క్రెడిట్ చోరీ అంటూ ఆ పార్టీ నాయకులు కానీ, అలాగనే వాళ్ళు పేమెంట్ చేసి పెట్టుకున్న పేటీఎం బ్యాచ్ కానీ చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉండారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తూ, అలాగనే ఆ పాసు పుస్తకాల మీద ఉన్న రాజముద్రను చూసి భయపడుతున్నారు. ఈరోజు ఒక ఆయుధం ఒక పిచ్చోడి చేతిలో ఉంటే ఏమవుతుంది, అదే ఒక ఆయుధం ఒక మంచి వ్యక్తి చేతుల్లో ఉంటే ఏమవుతుంది అనేది ఈరోజు ఈ యొక్క పట్టాదారు పాసు పుస్తకాలు నిదర్శనంగా కనపడుతున్నాయి. మీరు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు భూ రీసర్వే పేరు మీద ఎన్ని దోపిడీలు, దుర్మార్గాలు, ఆక్రమణలు చేశారో గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు చూసి ప్రజలకు మళ్ళా తన దోపిడీలు గుర్తొస్తాయన్న భయంతో వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు. రీసర్వే పేరుతో దాదాపు రాష్ట్రంలోని చాలా భూముల్ని 22A జాబితాలో చేర్చడము, ఆ తర్వాత ఆ భూ వివాదాలు పరిష్కారం కాకుండా ప్రజలు
అల్లకొల్లోలం పడితే మీకు క్లియర్ టైటిల్స్ ఇస్తామని చెప్పేసేసి భూ వివాదాలు పరిష్కరిస్తామని చెప్పి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని 2023 అక్టోబర్ 31న ప్రకటించడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏ విధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరిస్తూ వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకోవడానికి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చినారనేది. దీని ప్రకారము ఏవైనా భూమి యొక్క సమస్యలు తలెత్తితే భూ అప్పిలేటుకు పోవాల్సి ఉంటుంది అని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో చేర్చి ఈ ట్రిబ్యునల్ పరిష్కారాలన్నీ ఈ ట్రిబ్యునల్ అప్పిలేట్లోకి పోయే విధంగా తయారు చేశారు. దీంట్లో ఈ యొక్క అప్పిలేట్ ట్రిబ్యునల్లో ఉండాల్సిన అధికారులు నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారము నిపుణులు, బాధ్యతాయుతమైన అధికారులు, అలాగనే న్యాయ అధికారులు ఉండాలని చెప్పేసి ఈ అప్పిలేట్ ట్రిబ్యునల్లో నియమించాలని నీతి ఆయోగ్ చెప్తే వైకాపా పార్టీ ఏం చేసింది, ఎనీ పర్సన్ అనే పాయింట్ని చేర్చి నీతి ఆయోగ్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఈ యొక్క ట్రిబ్యునల్లో కంప్లీట్గా వాళ్ళ యొక్క కార్యకర్తల్ని పెట్టుకునే విధంగా ఒక పెద్ద ఆలోచన చేసి ప్రజల ఆస్తులను హరించడానికి, ప్రజల ఆస్తులను కొల్లగొట్టడానికి 2023లో పెద్ద ప్రణాళికను రచించింది. ఈరోజు చూస్తే వైకాపా పార్టీ చేసింది ఇంకోటి ఏంటంటే సర్వే రాళ్ళని చెప్పేసేసి ఒక వాళ్ళ నాయకుడి బొమ్మ వేసుకొని ఆ బొమ్మని దానికి గాను 650 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. మా ల్యాండ్లలో దిష్టి బొమ్మలు పెట్టుకోవాలంటే మేము పెట్టుకుంటాం. ప్రభుత్వ ఖర్చుతో పెట్టుకోవాల్సిన అవసరము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఏ ఒక్క రైతుకు కానీ ఏ ఒక్క భూమి యజమానికి కానీ అక్కర్లేదు. ఈరోజు 650 కోట్లు డబ్బును దుర్వినియోగం చేసుకొని ఆయన బొమ్మనేసుకొని ఆ బొమ్మ రాళ్ళనంతా మా ఆస్తుల్లో పాతుకున్నాడు. ఏమన్నా నువ్విచ్చావా మాకు ఆస్తులు, లేకపోతే నీ పార్టీ ఇచ్చిందా ఆస్తులు? మా పెద్దలు, మా తాతలు, మా వాళ్ళు, మేము వంశపారంగా వచ్చిన మా ఆస్తుల్లో నీ బొమ్మ ఎందుకు? దిష్టి బొమ్మలు పెట్టినట్టు మీ బొమ్మలు పెట్టుకొనేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకుంటాడు, మళ్ళీ నవ్వుకుంటా మాట్లాడతారు. ఏమి ఈ బొమ్మ ఉంటే ఇందులో ఏమి మార్పు వచ్చింది? మార్పు 100కు 100 పట్టాదారు పాస్ పుస్తకాల్లో వచ్చింది. పట్టాదారు పాస్ పుస్తకాల్లో మేము ఈ భారతదేశము గౌరవించే రాజముద్రతో వచ్చింది మాకు పట్టాదారు పాస్ పుస్తకము. నీ బొమ్మ కావాలంటే నీ పార్టీ కార్యకర్తలకు అందరికీ టాటో వేసుకో, వాళ్ళ మోకాల మీదనో, ఈపుల మీదనో, చేతుల మీదనో. అంతేగాని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఒక నమ్మకంతో నీకు ఒక ఓటేసి నిన్ను ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు నీ యొక్క ఫోటో ప్రతి ఒక్కరి ఇండ్లలోకి చేరాలనే ఒక దురుద్దేశంతో చివరికి బాత్రూమ్లలో స్కూల్ పిల్లలు వాడే మగ్గుల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసి, వాళ్ళు తినే ప్లేట్ల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసేసి ఈ విధంగా ఒక అధికార దుర్వినియోగానికి పాటుపడ్డావు. దాని యొక్క పరాకాష్ఠనే 2024 ఎలక్షన్ యొక్క ఫలితాలు. ఈరోజు గమనిస్తే ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ఆయన బొమ్మలు వేసుకోవడానికి 20 కోట్లు దుర్వినియోగం చేసినారు. ఆయన చేసిన దుర్వినియోగాలు 20 కోట్లు చాలా తక్కువ. కానీ మా ఇండ్లల్లో నీ బొమ్మ పంపించడానికి వేసిన యొక్క ఒక్క దురుద్దేశంతో కూడిన ఆలోచన ఇది ప్రజలందరూ గుర్తించినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాన్య కార్యకర్తల శిక్షణా తరగతులకు హాజరైన సీఎం చంద్రబాబు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలన్న మంత్రి నారా లోకేష్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.